ఇండస్ట్రీలో అడారబుల్ కపుల్ లిస్ట్ తీస్తే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య జ్యోతిక జంట పేరు మొదటి వరుసలో ఉంటుంది అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ మధ్యకాలంలో హీరోలు హీరోయిన్లు విడాకులు తీసుకుంటూ విడిపోతున్న వార్తలు ఎన్నో వింటూనే ఉన్నాం. కానీ వివాహానికి కట్టుబడి భర్త మాట భార్య, భార్య మాట భర్త వింటే ఆ జంట ఎలా ఉంటుందో తెలపటానికి సూర్య జ్యోతిక జంటను చూస్తే చాలు అని నెటిజన్స్ వారిపై ఎప్పటికప్పుడు ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. సూర్య జ్యోతిక జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన కాకా కాకా సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2 పిల్లలకు తల్లైన జ్యోతిక వారి ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమైంది. ఆ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళయ్యాక జ్యోతిక రీఎంట్రీ ఇచ్చింది. ఒక పక్క నటిగానే కాకుండా ఇంకో పక్క నిర్మాతగా కూడా మారి పలు సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా మారింది. ఇక పెద్ద కోడలిగా ఆమె సూర్య ఇంటిని ఉమ్మడి కుటుంబంగానే ఉంచుతూ వచ్చింది. ఎన్నోసార్లు కార్తీ జ్యోతిక తన వదిన కాదని తల్లి అని చెప్పుకొచ్చాడు. ఆమె వల్లే తామందరం కలిసి ఉంటున్నామని కూడా తెలిపాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ గతేడాది సూర్య జ్యోతిక ఫ్యామిలీ చెన్నై నుంచి ముంబైకి మకాం మార్చారు. అయితే అత్తమామలతో జ్యోతికకు పొసగటం లేదని, అందుకే ముంబైకి షిఫ్ట్ అయ్యారని వార్తలు వచ్చాయి. కానీ సూర్య మాత్రం పిల్లల చదువుల కోసం మాత్రమే తాము ముంబైకి వెళ్ళామని, అంతేకాకుండా ముంబై నుంచి వచ్చిన జ్యోతిక నా కోసం, నా కుటుంబం కోసం ఎంతో చేసిందని, ఇప్పుడు ఆమెకు తన జీవితాన్ని తిరిగి ఇచ్చేయాలని ప్రయత్నించానని, అందుకే ముంబైలో ఇల్లు తీసుకుని ఆమెకు తన స్నేహితులను దగ్గర చేసినట్టు చెప్పుకొచ్చాడు. ఇక ముంబై వెళ్ళిన తర్వాత జ్యోతిక బాలీవుడ్లో మంచి మంచి అవకాశాలను అందుకుంటూ బిజీగా మారింది. ఈ మధ్యనే డబ్బా కార్టెల్ సిరీస్లో కనిపించిన జ్యోతిక మరో 2 సినిమాలతో బిజీగా మారింది. తాజాగా సూర్య జ్యోతిక ప్రొఫెషనల్ లైఫ్కి కొద్దిగా గ్యాప్ ఇచ్చి పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ మధ్యనే ఈ జంట తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్కి విహారయాత్రకు వెళ్లారు. సముద్రం, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఈ జంట ప్రకృతిలో మమేకమయ్యారు. ఇక అందుకు సంబంధించిన ఫోటోలను, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. స్వర్గంలో మరో రోజు మనిద్దరం అంటూ క్యాప్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక మునుపెన్నడూ చూడని రీతిలో బికినీ లుక్లో జ్యోతిక కనిపించింది. సముద్రం ఒడ్డున బికినీలో జ్యోతిక ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక సూర్య కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో వెంకీ అట్లూరితో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకో పక్క బాలాజీ దర్శకత్వంలో కరుప్పు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.